పేపర్లలో వార్త రాసినంత మాత్రాన అది నిజమని నమ్మే రోజులు పోయినాయి. ఒకప్పుడు పేపర్లో వార్త వస్తే విశ్వసనీయమైనటువంటి సమాచారం 100కి 90% నిజం. ఇప్పుడు 100కి 10% నిజం. 100కి 90% అబద్ధాలు, అభూత కల్పనలు, లేదంటే గనక ప్రతీకార రాజకీయాలలో భాగమైపోయి రాజకీయ పార్టీల కార్యకర్తల కంటే తామే మమేకమైపోతున్నటువంటి జర్నలిస్టుల యొక్క ఆలోచన ధోరణి, లేదంటే యాజమాన్యాల యొక్క తపన కనబడుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డో, లేకపోతే జగన్మోహన్ రెడ్డో ఇట్లా వాళ్ళ మీద కోపం ఉంది. వాళ్ళ మీద కోపం తెచ్చుకోవాలంటే వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలి. ఆర్థిక మూలాలు దెబ్బతీయాలంటే ప్రభుత్వంలో ఉన్న అధికార పక్షం వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు తేల్చుకోవాలి. కానీ మధ్యలో పత్రికలు దూరిపోతున్నాయి. ఏదో ఒక హింట్ ఇస్తున్నాం అంటుంది. ఆ హింటుని పట్టుకుని ప్రభుత్వాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఆ దర్యాప్తులో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది, లేదా చిన్నపాటి ఇష్యూసే ఉంటాయి. జర్నలిస్టులు రాస్తే వేరు, కానీ రాజకీయ పార్టీల కార్యకర్తల్లాగా తయారైనటువంటి పాత్రికేయులు రాస్తే ఉండే సమస్య. సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి అదే జరిగింది. ఆయన కుటుంబం లేకపోతే ఆయన బంధువర్గం అంతా కలిసేసి అడవులు తినేశారన్నారు. అటవీ శాఖ వాళ్ళు ఆ భూమి మాది కాదంటున్నారు, రెవెన్యూ వాళ్ళు మీదేనంటున్నారు. నా భూమి కాదు మొర్రో అని అటవీ శాఖ అంటే, నీ భూమేనని రెవెన్యూ శాఖ అంటే ఏమంటారు? నేను అనేక సార్లు ప్రస్తావించా, లీగల్ లిటిగేషన్స్ అన్నటువంటిది ల్యాండ్ లిటిగేషన్స్ అనేటటువంటి దాని మీద బట్ట కాల్చి మీద వేయడమే తప్పించి వాస్తవాలు ఎప్పటికీ తేలవు. ఎందుకు అంటే ఒక సరైనటువంటి సర్వీస్ వ్యవస్థ లేదు. మన రాష్ట్రంలో అయినా మన దేశంలో అయినా దరిద్రం ఏంటయ్యా అంటే, ఒక చోట భూమి కొలవాలి, ఇది నీది అని కొలవాలి అంటే ఒకటి ప్రారంభం ఏ దగ్గర నుంచి జడ్ దాకా వెళ్ళాలి. ఎక్కడుందో ఎవడు చెప్తాడో అర్థం కావట్లేదు. ఇక్కడే సర్వేయర్ల లోపం ఉంది, రెవెన్యూ శాఖ లోపం ఉంది, అలాగే అటవీ శాఖ రెవెన్యూ శాఖల మధ్యన గొడవ అప్పుడు బ్రాహ్మణి స్టీల్స్ అప్పుడు వచ్చింది, ఏకంగా గాలి జనార్దన్ రెడ్డి వివాదంలోనూ వచ్చింది, ఇప్పుడు వస్తుంటాయి. ఈ అటవీ శాఖ రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి వివాదాలు ఇప్పుడు ప్రతి చోట నడుస్తుంటాయి. దాన్ని బేస్ చేసేసుకుని ఎవరో చెప్పారని వార్తలు రాసేసుకున్నాను. ఇప్పుడు అటవీ శాఖ నాది కాదంటుంది, లేదు నువ్వే తీసుకో అంటారు. ఇప్పుడు ఇక ఏం చేయాలి? రాజకీయ జోక్యంతో అటవీ శాఖ ఇన్వాల్వ్ అవ్వాలి. అది ఇన్వాల్వ్ అయితే ఇప్పుడు ఎవరైనా కనుక తమది కాదని ఇంతకాలం క్లెయిమ్ చేసిన భూమి తమది అని అంటే కనుక ఆల్రెడీ కోర్టులకు వెళ్తుంది, కోర్టులు జరుగుతాయి. రెండవది, ఇప్పుడు ఏ అధికారి అయితే అట్లాంటిది క్లెయిమ్ చేస్తారు, రేపు పొద్దున అధికారిని మళ్ళీ నెక్స్ట్ వచ్చేటటువంటి పొరపాటున కనుక వైసీపీ ప్రభుత్వం వస్తే ఊరుకుంటారా? అప్పుడు మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇప్పుడు ఏంటి, రాజకీయ ప్రతీకారాల కోసం పత్రికలు వార్తలు రాయడం, ఆ పత్రికల వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు ఏదైనా కేసు పెట్టినా పత్రికలు అనేటటువంటి కారణంతో కోర్టులు ఛాన్స్ ఇస్తాయి. కానీ అధికారులు దీన్ని అడ్డు పెట్టుకుని వెళ్తే ఆ తర్వాత ఏమవుతారో, ఇప్పుడు జైళ్ళకి వెళ్ళిన అధికారులు, కేసులు పాలైన అధికారులు, లేదా సస్పెన్షన్లు పాలవుతున్న అధికారులు, లేదా వీఆర్కి వెళ్తున్న అధికారులు సాక్ష్యం. ఇవాళ మళ్ళీ రేపు పొద్దున వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం రాకపోతే ప్రాబ్లం లేదు, వస్తే ఏమవుతుందన్నదే భయం ప్రతి ఒక్కరికి కూడా.